ఎగ్జామ్ తో రన్ ఫర్ డ్రీమ్స్ జనవరి 4న హైదరాబాద్ టీ హబ్ లో 3K, 5K, 10K రన్ 10 లక్షల క్యాష్ ప్రైజులు, మెడల్స్, టీ-షర్ట్స్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. ఇటీవల కాలంలో చూసుకుంటే కొత్త సినిమాలకు ధరలని కూడా పెంచుతున్నారు. ధరల భారం పెరుగుతుందని చెప్పి చూడకండి సినిమాలు చూడండి. అలాగా ఎవడు వ్యాపారం వాడిది. ఓకే, ఇప్పుడు దొంగ పనులు చేస్తున్నా అంటే ఆడు హీరో ఎలా అవుతాడండి? అవును, ఒక పెద్ద దొంగే మహాప్రభు అయ్యాడు ఈ దేశానికి. అలానే అందరూ దొంగలే ఇంకేమవ్వాలి దేశం. సార్, శివాజీ మన సినీ నటులు శివాజీ చేసిన వ్యాఖ్యలపై మీ సమర్థిస్తున్నారా లేకపోతే వ్యతిరేక? సమర్థించడం ఏంటంటే అంత చెత్తగా మాట్లాడితే ఒక భాష ఏంటి? ఆడవాళ్ళు అంటే ఏమనుకుంటున్నారు మీరు? మీలో ఉన్నదే బయట వస్తుంది. అదేంటా మాటలు, అదేంటా అహంకారం, అదేంటి ఆడాళ్ళని ఈడుతారని. ఇవాళ ఆడవాళ్ళకి అన్యాయం ఎవరి నుంచి జరుగుతుంది? మగాళ్ళే కదా, తరతరాలుగా మనమే చేస్తున్నారు కదా. మీరు ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీకు ఉండాలి. సరే, ఆయన క్షమాపణ అడిగాడు, బట్ ఒక సంస్కారాలు బలిదారు కదా. ఇప్పుడు ఆమెను ఆంటీ అన్నాడు అంటే వాళ్ళ భాష చూడండి. వాళ్ళకి ఆడవాళ్ళ బాడీ పార్ట్స్ తప్పితే తెలుగు రాదు వాళ్ళకి. వాళ్ళ బాడీ పార్ట్సే మాట్లాడతారు. వాళ్ళు ఎంత సంస్కారాలు అనుకుని మాట్లాడుతున్నా అంత అసహ్యం అది. అనసూయ గారిని, అనసూయ లాంటి వాళ్ళని నేను సపోర్ట్ చేస్తాను. ఆడవాళ్ళని సపోర్ట్ చేయాల్సింది మా బాధ్యత, మా కర్తవ్యం అది. శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని, మీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు? మీకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు ఎలా చెప్పాలి? ఏ మాటలతో చెప్పాలి? భాష అది, తెలుగు భాష అది కాదు కదా. ఆయన ఇప్పుడు సారీ చెప్పాడు, బట్ మిగతా వాళ్ళు వదలరు. అది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ట్వీట్ చేశారు అనసూయగా, నువ్వు స్ట్రాంగ్గా ఉండు. ఆ సంస్కారాలు అసహ్యం తెలుస్తుంది నాకు. నన్ను అదే తిడుతుంటారు. ప్రకాష్ రాజు గారు మీరు ఎందుకు మాట్లాడరాళ్ళు? అమ్మని లాక్తారు, చెల్లిని లాక్తారు, కూతురుని లాక్తారు. అంటే వాళ్ళ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు వాళ్ళు. ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు. ఒక సభ్య సమాజంలో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇట్. మీరు ఎవరు చెప్పడానికి? మీ దృష్టి మార్చుకోండి. గిల్లేది ఎవరండి అమ్మాయిని? ఆడవాళ్ళ? మగాళ్ళే కదా. మరి నేను పోకులేలా చెప్పాలా గిల్లితే గిల్లించుకోవాలని? కాదు కదా, నేను కదా, అది తప్పది. దేవుడు చెడ్డి నుంచి ప్యాంటుకు వచ్చారు వాళ్ళు ఎవరు? వాళ్ళు నాకు చెప్పరా. వాళ్ళు ఈ దేశం స్వతంత్రానికి ఆ గ్రూప్ నుంచి 2 పేరు చెప్పమని చెప్పరా. 2 పేరు ఆర్ఎస్ఎస్ నుంచి స్వతంత్ర సంగ్రామంలో మనం దేశానికి స్వతంత్ర దేశం మనదంటారు కదా. ఆ మొత్తం ఆర్ఎస్ఎస్ లో 2 చెప్పరా. 2 ఒక్కరైనా చెప్పమని చెప్పు. లేదు, అదొక సంస్థ కాదు, అది ఈ దేశానికి పట్టిన విషం. మీరు భారతదేశాన్ని ఒక సరోవరం అనుకుంటే బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. ఇప్పుడు ఆడికి 100 ఏళ్ళు అయింది. ఆ సరోవరం మీద ఒక కమలం ఇలా వికసించింది. మీరు ఆ పూతో కొట్లాడుతున్నారు కాదు, మీరు కొట్లాడి దాని వేరుంది కదా ఆర్ఎస్ఎస్, దాన్ని కొట్లాడాలి. అది కమలము ఆర్ఎస్ఎస్ఏ. ఆ బీజేపీకి అమ్ముకున్న కొన్ని పక్షాలు ఉన్నాయి కదా, అవి కూడా ఆర్ఎస్ఎస్ఏ. బ్రహ్మరాక్షసుడు కనిపించట్లేదు, ఇంకో రూపంలో వస్తున్నాడు. ఆ మూలం మీరు అర్థం చేసుకోవాలి. ఆర్ఎస్ఎస్ అనేది వల్లభాయ్ పటేల్ గారు బ్యాన్ చేశారు. ఈ మహాప్రభు ఆయనదే ఒక 3,000 కోట్లతో ఒక తీసి సెల్ఫీ తీసుకుంటాడు. భగత్ సింగ్ ఉండుంటే తనేవాడు, మనవాడు అంటారు. సో దిస్ ఈజ్ హౌ దే ఆర్ డూయింగ్. అదొక సంస్థ, అదొక ఇది అంటే పుల్లు కర్ర పట్టుకుని తిరుగుతుంటారు. అది AK-47 అంటారు. అది ఏ దేశం మీద వెళ్తారు, ఏం చేస్తారు, వాళ్ళ కవాయితులు చూడాలి. ఒక్క లేడీ మెంబర్ ఉన్నారా? అదొక సంస్థ, అది ఆడవాళ్ళని గౌరవించే సంస్థ. ఒక్క లేడీ మెంబర్ ఉన్నారా ఎవరైనా? అదొక సంస్థ. దాని గురించి మనం మాట్లాడాలి. మనకి కొందరు పిల్లలు ఎంత పెరిగినా బుద్ధి రాదు చూడు, అలాగే 100 అయినా బుద్ధి రాలేదు.